ఏలూరు జిల్లా రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి కల్లుగీత కార్మికులు పాలాభిషేకం చేశారు. అనంతరం నూజివీడు బస్టాండ్ వద్ద సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి గౌడ సంఘం నేతలు కార్మికులు నివాళులర్పించారు. రాష్ట్రంలో మద్యం దుకాణాల్లో బార్లలో 10% దుకాణాలను కల్లుగీత కార్మికులకు అందించడం ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని కార్మికులు తెలిపారు. అన్న ఎన్టీఆర్ ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 20% రిజర్వేషన్లు కల్పిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు 33% పెంచాలన్న వీరంకి వెంకట గురుమూర్తి అన్నారు. సన్మానం చేసి మన గౌరవిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. అడ్డం పడదు, అడ్డం తప్పుకోండి, అడ్డం లేకుండా చేయండి. మనం అడ్డం వెళ్దాం. ఎవరన్నారు నువ్వు రానా? ఉనికికి నిదర్శనం మన కార్మిక నాయకులు. అలాగే పానగల కోటేశ్వరరావు గారు, నీ పేరేంటి? కొనుగోలు లక్ష్మీనారాయణ గారిని ఎంపీ గారితో వారిని సన్మానించి గౌరవించడం జరుగుతుంది. అలాగే ఇచ్చివేలి వెంకటేశ్వర గారు, జాతీయ మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు. అట్లాగే రాంబాబు గారు ఇచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరికి ఇవ్వాల ఫుల్ కౌరు చెప్పి ఈ రాష్ట్రంలో బీసీ పేరు చెప్పుకుని నిధులన్నీ కూడా దారి మళ్లించి మనల్ని మోసం చేశారు. ఇవాళ ఈ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మనకి ఇస్తా ఉన్నారు. ఆయన ఏది అడిగినా కూడా నవరాత్రాలు అనేవాళ్ళు. ఇవాళ మనం ఇవ్వట్లేదా? పెన్షన్ 3,000 4,000 ఎన్ని రోజులు అయితే మనం పెట్టి 5 రోజుల్లో పెట్టాం. వాళ్ళకి 5 సంవత్సరాలు పెట్టి మనకి ఎన్ని రోజులు పట్టింది? 5 రోజుల్లో పట్టింది. 1000 రూపాయలు ఇస్తాం. 3 నెలలు పాత బకాయిలు ఎవరైనా ఇస్తారండి ప్రపంచంలో? అదేవిధంగా తల్లికి వందనం ఒక్కడికి ఇచ్చారు వాళ్ళు. మనం బిడ్డలు ఎంతమంది బిడ్డలు అంతమందికి ఇచ్చాం. మనం ఈ రోజున అన్నదాత సుఖీభావ ఇచ్చాం లేదా? 3 గ్యాస్ బండ్లు. అదేవిధంగా దీపం పథకం కింద 3 గ్యాస్ బండ్లు ఇస్తామన్నా లేదా? రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళలందరూ కుటుంబాలు మాయి. అందుకే ఈ రోజున వారిని శాలువాతో సత్కరించి పూలతో పాదాభిషేకం చేసి వారిని గౌరవించుకున్నాం. వీళ్ళ వల్లే ఈ రోజున మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు మద్యం దుకాణాల్లో 10%, అదేవిధంగా బారుల్లో 10% వాటా ఇచ్చినందుకు వారికి ఈ రోజున మా గీత కులాలకి అండాదండ అయినటువంటి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారి నీడలో నారా చంద్రబాబు నాయుడు గారు మా దేవుడు, ఆయనకి మేము పాలాభిషేకం చేశాం. ఎందుకంటే ఆనాడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాతే బీసీల గురించి ఆలోచించి స్థానిక సంస్థల్లో ఆ రోజున 20% రిజర్వేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని 33% చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మా కులాలకి అండాదండగా ఉన్నారు. ఎందుకంటే కుల వృత్తిని ప్రోత్సహించడంతో పాటు మా బిడ్డలను విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లినటువంటి దేవుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కుల వృత్తికి సంబంధించి 50 ఏళ్లకే మేము ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చారు మాకు. అంతేకాకుండా ఎవరికైనా అపాయం జరిగితే చంద్రన్న బీమా కింద 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మాకు కుల వృత్తిలో తాడి చెట్టు పన్ను ఉండేది, ఆ పన్నును రద్దు చేశారు. ఆదరణ పథకం కింద 1,00,000 మందికి సైకిల్ కానివ్వండి, మోకులు కానివ్వండి, బిందులు కానివ్వండి 10,000 నగదు కానీ ఆ రోజున ఇచ్చారు ఆదరణ కింద. అంతేకాకుండా
గీత కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు, 1 లక్ష రూపాయలు సబ్సిడీ, 1 లక్ష రూపాయలు రుణాలు ఇచ్చారు. ఈ విధంగా మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తా ఉన్నారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో 10 లక్షలు ఇస్తా అన్నాడు. గీత కార్మికులు ఎవరైనా పడిపోతే 10 రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడు రాష్ట్రంలో ఎవరు చెప్పానండి? అదేవిధంగా ఏ బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ, గౌడ కార్పొరేషన్ ద్వారా కానీ, గీత కార్పొరేషన్ ద్వారా కానీ 1 రూపాయి ఎక్కడైనా ఇచ్చాడా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.